నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 15న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న పట్టణంలోని అన్నా క్యాంటీన్లు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణ జేఎంజీ కాలేజ్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు. చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని, అలాగే సమాజ స్థాపనకు కృషి చేయాలని 1వ అదనపు సివిల్ జడ్జి వివేక్ వర్ధన్ పేర్కొన్నారు. మంగళవారం అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు స్థానిక సుల్తానాబాద్లోని జేఎంజీ మహిళా కళాశాల నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సును ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దశ నుండే చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సారించి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధనకై నిరంతరం శ్రమించాలన్నారు. సమాజం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలని, సామాజిక మాధ్యమాల వినియోగం పట్ల అప్రమత్తతో అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా చట్టాలపై అవగాహన కూడా కలిగి సరైన మార్గంలో నడవాలన్నారు. విద్యార్థి దశ అత్యంత కీలకమని, ఈ దశలో ఎటువంటి ఆకర్షణలకు లోను కాకుండా ఎవరికీ కూడా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన సమాచారాన్ని తెలియపరచకుండా జాగ్రత్తగా మసులుకోవాలని చెప్పారు. అదేవిధంగా తమపై తల్లిదండ్రులు ఉంచిన బాధ్యతను గుర్తెరిగి నడుచుకోవాలని సూచించారు. జనరల్ గా ఒక పర్సన్ ని ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, రిక్రూట్ చేయడం కానీ, లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కి దేనికోసం వాడుకోవచ్చు అని అంటే ఎక్స్‌ప్లాయిటేషన్, సెక్షువల్ గా కానీ, ఫిజికల్ గా కానీ, స్లేవరీ కోసం కానీ, బాండెడ్ లేబర్ కానీ, ఫోర్స్డ్ లేబర్ కానీ. ఫిజికల్ అంటే మీకు ఐడియా ఉంది, సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఐడియా ఉంది, బాండెడ్ లేబర్, ఫోర్స్డ్ లేబర్ ఐడియా ఉందా మీకు? బాండెడ్ లేబర్ అన్నా, ఫోర్స్డ్ లేబర్ అన్నా జనరల్ గా ఇల్లీగల్ గా వాళ్ళని కన్ఫైన్ చేసిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు డబ్బులు వేజెస్ వితౌట్ పేయింగ్ ఎనీ వేజెస్ ఇవ్వకుండా వాళ్ళు పనులు చేయించుకుంటారు. అది సెక్షువల్ గా అయినా కానివ్వండి, ఫిజికల్ గా అయినా కానివ్వండి. మాక్సిమం ఇందులో పిల్లలు ఇంకా ఉమెన్ మాత్రమే ఉంటారు. ఇంకా మెన్ వరకు వచ్చేసి మెన్ జనరల్ గా 10 to 20% ఉంటారు. కాకపోతే వాళ్ళని ఎట్లా యూజ్ చేసుకుంటారు అంటే త్రూ సోషల్ మీడియా నెట్వర్క్ వాళ్ళని ఉమెన్స్ ని ఎట్లా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మీరు చాలా అలర్ట్ గా ఉండాలి. అలాగే పేరెంట్స్ కి ప్రతిదీ ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ అనేది ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే ఆబ్వియస్లీ నెగిటివ్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది గుడ్ కన్నా. సో ఎక్కువగా ట్రాఫికింగ్ అయ్యే వాళ్ళు ఉమెన్ చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ గురించి కానీ, ఏదైనా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ జరుగుతుంది అనిపిస్తే ఫస్ట్ మీరు 100 పోలీస్ స్టేషన్ డైల్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేదు అనిపిస్తే నా ఫస్ట్ కోర్ట్ తెనాలి ఫస్ట్ కోర్టుకు వచ్చినా మీరు ఒక స్లిప్ ఇచ్చినా నేను చూసి దాన్ని బట్టి నేను యాక్షన్ తీసుకుంటాను. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేతల ప్రభాకర్, ప్రిన్సిపల్ సిస్టర్ షైనీ, 3 టౌన్ ఎస్ఏలు ప్రకాష్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మెహబూబ్, ఎరంశెట్టి అనిల్ కుమార్, విజయ్, విద్యార్థులు పాల్గొన్నారు. మనవాళ్ళు ఇంకా మంచి పనులు చేయాలని చెప్పేసి హైదరాబాద్ ఇంకా పెద్ద పెద్ద నగరాలకు వెళ్తా ఉంటారు. ఇంకా కొంతమంది ఇక్కడ రూపాయి అక్కడికి వెళ్తే 5 రూపాయలు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి వివిధ కంట్రీస్కి సపోజ్ దుబాయ్, కువైట్ అట్లా వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ అక్రమ రవాణా ఎట్లా జరుగుతుందంటే మొట్టమొదటిసారిగా ఎవరైతే పేదరికంలో అనుభవిస్తూ సరైన పని విధానం లేకుండా ఇబ్బందులు గురవుతున్నారో వారిని గమనించి వారి యొక్క అవకాశాన్ని వాళ్ళు తీసుకొని కొంతమందిని బంధించి వెట్టి జాగ్రత్త చేయించుకుంటూ ఉంటారు. అది ఉంది ఇప్పటికి కూడా. తీసుకెళ్ళిపోయి నెల తరబడి వాళ్ళు బాండెడ్ లేబర్గా వాళ్ళని పెట్టేసి వాళ్ళ ఇంటికి పంపించడం, వాళ్ళ కనీసం సదుపాయాలు కూడా ఇవ్వరు. అలాగే దుబాయ్ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి అయితే భయంకరమైన వాళ్ళు ఏదో ఫ్లైట్లో దిగి పెద్ద సూట్కేసులతో దిగుతారే కానీ అక్కడ వాళ్ళు అనుభవించేది భయంకరమైన పరిస్థితి అన్నమాట.
కనీసం ఒక ఎడారిలో ఒకరిని వదిలేస్తే వాడు గేదెలను లేకపోతే మేకలను కోళ్ళను పెంచుతూ భయంకరమైన దుర్భర పరిస్థితుల్లో కనీసం మంచినీళ్ళు సదుపాయం కూడా లేకుండా ఒక్కడ ఎడారిలో 2 సంవత్సరాలకు ఒకసారి సెలవిస్తారు అతను. భారత రాజ్యాంగం నుంచి మనకి కొన్ని ప్రత్యేక హక్కులు విధులు ఉన్నాయా? పెద్దగా చెప్పాలి, లేవా? ఆ ప్రత్యేక హక్కులు విధులు ఏవైతే ఉన్నాయో, మనకున్న హక్కులు విధులు ఏవైతే ఉన్నాయో వాటికి భంగం వాటిల్లినప్పుడు వాటిని మళ్ళీ తిరిగి మనం పొందడం ఎలా, మనకు జరిగిన అన్యాయానికి న్యాయాన్ని ఎలా పొందాలి అనే విషయాన్ని తెలియజేయడానికి కోసం మరి చట్టాలు చేయడం జరిగింది. మరి చట్టాలు అందరూ కూడా తెలుసుకోలేరు కదా, కాబట్టి ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది. అసలు ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడానికి ముఖ్య మూల కారణం 1987 సంవత్సరంలో మన భారతదేశ పార్లమెంట్లో ప్రవేశపెట్టబడినటువంటి న్యాయ సేవల చట్టం, లీగల్ సర్వీసెస్ యాక్ట్ అంటాం. ఇది 1987లో ప్రవేశపెట్టినప్పటికీ 1995 నవంబర్ 9వ తేదీ నుంచి కూడా మనకి అమల్లోకి వచ్చింది. ఈ మరి న్యాయ సేవల చట్టం ఏం చెబుతా ఉంది అంటే, దేశంలో ఉన్న అందరికీ కూడా సమాంతర న్యాయం అందించాలి, చట్టానికి ఎవరు దూరం కాకూడదు, చట్టానికి ఎవరు అతీతులు కారు, న్యాయం అందరికీ సమానం ఉద్దేశంతో, అంటే జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ భేదాలు లేకుండా అందరికీ కూడా ఈ న్యాయం అనేది సమాంతరంగా అందించాలనే ఉద్దేశంతో ఈ న్యాయ సేవల చట్టం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు దివంగత కామ్రేడ్ పరుచూరి నాగేశ్వరరావు సతీమణి చిగురుపాటి శిరోమణి మరణించారు. మంగళవారం ఉదయం నెల్లూరు ఆయన కుమారులు డాక్టర్ అజయ్ కుమార్ స్వగృహంలో మరణించడం జరిగింది. సాయంత్రం ఆమె భౌతిక కాయాన్ని తెనాలి తీసుకొచ్చారు. సిపిఎం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి మరియు మాజీ ఎంపీ మధు మరియు నాయకులు, పట్టణ ప్రముఖులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీమతి చిగురుపాటి నాగశిరోమణి గారు, మా తల్లిగారు, ఈరోజు తెల్లవారుజామున మరణించారు. ఆమె దాదాపు తెనాలిలో టీచర్గా ఒక 30-40 సంవత్సరాలు సేవలు అందించారు. ఆమె మరణం చాలా బాధాకరంగా ఉంది. అయితే ఆమె వయసు కూడా పెద్దదే, 48 సంవత్సరాలు. విద్యారంగంలో సేవలు అందించినటువంటి శిరోమణి గారు ఈరోజు ఉదయం మరణించారు. నెల్లూరులో డాక్టర్ అజయ్ కుమార్ తన యావత్ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి నెల్లూరు డాక్టర్ రామచంద్రారెడ్డి గారి ప్రజా వైద్యశాలలో అక్కడ పనిచేస్తున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో చదువు పూర్తవగానే డాక్టర్ రామచంద్రారెడ్డి గారి హాస్పిటల్లో సేవలు అందిస్తూ ఉన్నారు. వారి దగ్గర తల్లి శిరోమణి గారు ఇటీవల కాలంలో అక్కడే ఉంటున్నారు. తెనాలిలో ఎనలేని సేవలు అందించినటువంటి, విద్యారంగంలో అనేక రకాలుగా సేవలు అందించినటువంటి వారి మృతి ఈరోజు చాలామంది పుర ప్రముఖుల్ని, పెద్దల్ని అందరినీ కూడా కలిచివేసి. చిగురుపాటి నాగశిరోమణి గారి మృతి సిపిఎం పార్టీ కుటుంబాలకు కూడా ప్రజాతంత్ర ఉద్యమాలకి నష్టం. ఎందుకంటే ఆమె పరుచూరి నాగేశ్వరరావు గారు సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులుగా, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. అట్లాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన స్వయంగా పాల్గొన్న వ్యక్తి. అనేక సార్లు జైలు శిక్షలు, అట్లాగే రహస్య జీవితాల సందర్భంగా కూడా మరి టీచర్ గారు కుటుంబాన్ని తీర్చిదిద్ది మరి డాక్టర్ అజయ్ కుమార్ గారిని మరి నెల్లూరు డాక్టర్ పుత్తలపల్లి రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలకి అంకితం చేశారు. ఇవాళ వైద్యం అంటే వ్యాపారం దోపిడీగా ఉండే సందర్భంలో మరి సేవాభావంతో మరి డాక్టర్ అజయ్ కుమారు
గారిని తీర్చిదిద్దారు. నాగేశ్వరరావు గారు, శిరోమణి గారు. స్థానిక పుట్టి నాగేశ్వరరావు కళ్యాణ మండపం నందు చెన్నైది లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వారి బ్యూటిఫుల్ బుక్స్ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ పుస్తక ప్రదర్శనను ఏపీ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ జాషువా డానియల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పుస్తక ప్రదర్శనల వలన ఎంతో మంది క్రైస్తవ మిషనరీలు, సాక్షులు మరియు ప్రవక్తల జీవిత విశేషాలు, వారు దేవుడితో చేసిన సేవా విశేషాలు పుస్తక రూపంలో మనం తెలుసుకోవచ్చని తెలిపారు. పుస్తక ప్రదర్శన కన్వీనర్ బ్రదర్ జహీదన్ రూపస్ మాట్లాడుతూ ఈ పుస్తక ప్రదర్శన ఈ నెల 30వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ యేసురత్నం, ఆదం కెనడి, బాబు సర్వోత్తమరావు, సాల్మన్, సువర్ణరాజు, బ్యూటిఫుల్ బుక్స్ చెన్నై ప్రతినిధులు బ్రదర్ విజయ్, బ్రదర్ ఇజ్రాయెల్, పాల్ మరియు సంఘస్థులు పాల్గొన్నారు. చాలా మంచి బుక్స్ తీసుకొచ్చా. తర్వాత సాక్రమెంట్స్ ఉన్నాయి, తర్వాత వాటికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చర్చిలో అవసరం, ఇదైనా అవసరం. చాలామంది కామెంటరీస్ ఉన్నాయి, మా దగ్గర చాలా కామెంటరీస్ ఉన్నాయి. బార్కిలీ కామెంటరీ ఉంది, జెరోమ్ కామెంటరీ ఉంది. ఇవన్నీ కూడా చదువుతున్నప్పుడు మాకు అనిపించింది, నిజమే చాలా కష్టపడి చెమటొచ్చి వారు బుక్స్ రాశారు. అవన్నీ కూడా మనం చదవాల్సిన ఉంది. ఎందుకంటే సంఘంలో పరిచయం చేస్తున్నప్పుడే కాదు, ఈ బుక్స్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మరి మనం వ్యాఖ్యానం చేయాలి. మాకు పాస్టర్ గారు ఉన్నారు, ఆయన చనిపోయారు. రెవరెండ్ డాక్టర్ దీవెనయ్య గారు నార్త్ ప్యారిష్లో పనిచేస్తున్నప్పుడు నేను ఒకసారి మెసేజ్కి వెళ్ళాను. మెసేజ్కి వెళ్తే ఆయన 4 బుక్స్ తీసుకొచ్చాడు. 4 బుక్స్ తీసుకొచ్చాడు. బైబిల్ కాకుండా 4 బుక్స్ తీసుకొచ్చి దాంట్లో పేజీలు చూపించి సంఘంలో అందరూ కూడా చాలా ఉత్సాహం పరిచేవాడు. అంటే పాస్టర్ గారు బైబిల్ చదువుతున్నాడు, బైబిల్తో అప్పుడు బుక్స్ చదువుతున్నాడని ఇండికేషన్ ఇచ్చేవాడు. అప్పుడు ఏం చేశారంటే వారందరూ కూడా బుక్స్ కొనుక్కునేవారు బుక్ స్టాల్కి వెళ్ళి. చాలామంది రచయితలు ఇదిరాన అంతగా మరి డెడికేషన్ లేరు. అవకాశం కల్పించిన మరి ఈ యొక్క ఎల్ఈఎఫ్ వారికి బ్యూటిఫుల్ బుక్స్ మరి చెన్నై వారికి, అందుకని క్రిస్టియన్ బుక్స్ ఎగ్జిబిషన్ పెట్టిన మరి ప్రధానమైన పాత్ర పోషిస్తున్న పెద్దలకు ప్రత్యేకంగా మా శుభాలు తెలియపరుస్తూ ఓకే చేశారు. ముఖ్యంగా ఈ యొక్క బ్యూటిఫుల్ బుక్స్ అనేది ది లేమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్లో ఒక భాగముగా ఉన్నది. మొదటగా మేము జూన్ మాసంలో మా యొక్క సహవాస స్థాపకులైన క్రీస్తేషులైన దానిలయ్య గారు జూన్ మాసం అంతా ప్రార్థనలో గడిపి తర్వాత సంవత్సరంలో జరిగేటువంటి సేవ కొరకు కనిపెట్టి సేవలో ముందుకెళ్ళటం జరుగుతూ ఉండేది. అలా ప్రతి సంవత్సరము జూన్లో ఎంతో ప్రార్థనలో కనిపెట్టిన తర్వాత ఏ స్థలంలో పుస్తక ప్రదర్శన జరిపించాలని కనిపెట్టి దేవుని యొక్క నడిపింపుతో ఈ యొక్క నార్త్లో కానీ లేకపోతే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఈ యొక్క రాష్ట్రములన్నింటిలో పుస్తక ప్రదర్శనలు జరిపిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము మొదటిగా ఈ యొక్క తెనాలి పట్టణంలో, తర్వాత ఉయ్యూరు, సత్తెనపల్లి, తర్వాత ఇంకా తెలంగాణలో కూడా సెప్టెంబర్లో జరిగిస్తూ ఉన్నాం. మా యొక్క ఇంకో టీము ఇదే దినము వాస్కోడ గామల్ అంటే గోవాలో పుస్తక ప్రదర్శన ఈ సమయంలో అక్కడ ఇనాగ్రేషన్ అక్కడ కూడా జరుగుతూ ఉంది. వారు పనాజీలో, తర్వాత వెస్ట్ బెంగాల్, సిక్కిం అలా పుస్తక ప్రదర్శనలు దేవుని కృపను బట్టి జరిగిస్తూ ఉన్నాం. పట్టణ చెంచుపేట కేఎస్ఎన్ స్కూల్ వద్ద గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మృతుని వయసు సుమారు 70 సంవత్సరాలు ఉంటుందని, ఇదే ప్రాంతంలో యాచించుకుంటూ జీవిస్తూ ఉంటాడని తెలిపారు. 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అతనికి కుటుంబ సభ్యులు ఎవరూ లేరని తేలటంతో హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించడంతో
సంస్థ అధ్యక్షులు ఇనాయతుల్లా ఆధ్వర్యంలో చెంచుపేట ఈద్గా నందు వృద్ధుని మత సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా 1446 అనాథలకు అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని, దీనికి సహకరించిన దాతలందరికీ సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. మీరావళి, శివ, తేజ, హన్ను, రవి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేట జెండా చెట్టు పక్కన సందులో కాలువలో ఒక మనిషి చనిపోయి ఉన్నారు అని 3 టౌన్ పోలీస్ వారు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థను ఇలా ఒక మనిషి చనిపోయి ఉన్నారు, ఆ మనిషికి ఎవరు లేరు అని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు అనగానే వెంటనే స్పందించిన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి మరియు అతని స్నేహితులు వచ్చి చనిపోయిన ఆ మనిషిని తీసుకొని అక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. ఈ మనిషి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పగానే ఫలానా మనిషి ఇక్కడ రోజు అడుక్కుంటూ ఉంటారు, ఈయన ముస్లిమ్స్ అనగానే సరే పోలీస్ వారు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థని కోరగా వెంటనే చనిపోయిన ఆ మనిషిని తీసుకొని వెళ్ళి ఆ మనిషి సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం.